కుటుంబం నాకు ఎప్పటికీ తోడుంటుంది, నా కుటుంబమే నాకు ఇంపార్టెంట్ అనే ఒక చిన్న ఆశతో బతుకుతున్నారు. వాళ్ళ అమ్మాయి లవ్లీ ఒక డయాబెటిక్ పేషెంట్, వాళ్ళ ఆయన శ్రీనివాస్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్. అయినా వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఆవిడ ఇప్పటికీ ముందుకు సాగుతున్నారు. అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం, ఎక్కడ మీ ఇద్దరు బంధం ముడిపడింది? ఫేస్బుక్ లో మెసేజ్ చేశాడు. ఫిబ్రవరి 14th 2016 లో మెసేజ్ చేశాడు. బ్రదర్ అన్నారా? నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఏంటని ఇలా చూస్తున్నాను, సడన్ గా తాళి తీసి కట్టేశాడు. బతిలాడారు ఆయన మీ నాన్నగారిని? ఓ మ్యారేజ్ కూడా అయ్యిందంటున్నారు, ఇంకేముంది తీసుకెళ్ళిపోండి అమ్మాయిని అని ఊర్లో వాళ్ళు బాగానే చెప్పారు తీర్పు. కానీ వీళ్ళ పేరెంట్స్ అదిగో చెప్పకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నారంటే అమ్మాయి ఎంత పెయిన్ కిల్లర్స్ ఉంటే వేసేసుకున్నాను. ఆయనకి క్యాన్సర్ అని మీరు ఆ సింటమ్స్ ఎలా తెలిసాయి మీకు? చూపు కనిపించడం తగ్గిపోయింది. ఎదురుగా ఉన్నది నేనా వేరే వాళ్ళ అని గుర్తుపట్టలేనంతగా అయిపోయింది. ఎయిడ్స్ కానీ క్యాన్సర్ కానీ ఉన్నట్టు అని చెప్పారనమాట. గడ్డ ఉంది, ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, పెద్ద ఆపరేషన్, తన కండిషన్ క్రిటికల్గా ఉంది. ఆపరేషన్ మధ్యలో మేడం ఇదంతా బ్లడ్ పడిపోయి బయటకు వచ్చారన్నమాట. లీకేజ్ వచ్చేస్తుంది, చూసావు కదా నా డ్రెస్ మీద ఎలా పడిపోయిందో. హార్ట్ బీట్ 200 వరకు వెళ్ళిపోయింది. పాపకి షుగర్ అన్నారు. డాక్టర్ చూసి షుగర్ ఉంది తినికి అంటున్నారు. రెస్పాన్స్ లేకపోతే కోమలోకి వెళ్ళిపోయింది అన్నారు. నన్ను మదర్ అని కూడా మర్చిపోయింది. కన్న కూతుర్ని వదిలేసుకోవాలన్నట్టు మాట్లాడారు. ఆ రోడ్ మీద పడి అడుక్కుంటున్నావు, నీకు వేరే పని లేదా, మా ఇంటి పరువు తీస్తున్నావు. పాత టైంలో నాకు మనీ ఇచ్చిన వాళ్ళు మెసేజ్ చేసి కాల్ చేసి కూడా నువ్వు పాప వీడియోస్ సింపతి క్రియేట్ చేయడానికి పెడుతున్నావు.